और बेहतरीन अल्टरनेटिव जो कि इस्लाम एक मुकम्मल हयात है उसको लाने की कोशिश में ये मुहिम है। इसके लिए मुख्तलिफ एक्टिविटीज़ शोबे ख़वातीन की तरफ से, वुमेंस विंग की तरफ से डिज़ाइन किए गए हैं विद द सपोर्ट ऑफ तमाम जो मर्द हजरात है समाज के, SIO और जमात इस्लामी का जेंट्स कैडर और सोशल जो पर्सनालिटीज़ है उनको भी हम इन्वॉल्व कर रहे हैं। डिफरेंट लेवल पे तैयारियां कर रहे हैं। Members on the dais and off the dais, my dear brothers and sisters. ఈ రోజు జమాతే ఇస్లామే హింద్ విమెన్స్ వింగ్ తరపున నేషనల్ క్యాంపెయిన్ మొరాలిటీ ఈజ్ ఫ్రీడమ్ అంటే నైతికతే నిజమైన స్వాతంత్ర్యం అనే నినాదంతో ఒక నెల రోజుల పాటు ఈ క్యాంపెయిన్ తీసుకొని మేము ముందుకు వచ్చాము. జమాతే ఇస్లామే హింద్ విమెన్స్ విభాగం తరపు నుండి ఈ క్యాంపెయిన్ ద్వారా మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం సమాజంలో, మన రాష్ట్రంలో, దేశంలో ప్రతి చోట గమనించినట్లయితే ఒకవైపు మానవుడు ఆధునికత పేరుతో రీసెర్చ్, డెవలప్మెంట్స్, ఇన్నోవేషన్స్ ప్రతి విషయంలో, ప్రతి ఫీల్డ్లో ముందంజ వేస్తున్నాడు, అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మేబీ డిజిటల్ ఎరా, మోడర్నైజేషన్ ప్రతి చోట, ప్రతి ఫీల్డ్లో తన పేరును సార్థకం చేసుకుంటున్నాడు. అదే మనిషి మరోవైపు తన తోటి వారిని కూడా మనిషి అని గుర్తించకుండా మానవతా విలువలన్నీ దిగజారిపోయి మానవత్వం లేకుండా మసలుకుంటున్నాడు. సో ఈ కాలంలో నీడ్ ఆఫ్ ద ఆర్ మనం ఒకవేళ అనుకున్నట్లయితే అది నీతిని మనం జాగృతం చేయడం, అదే నైతికత. నైతికత అనేది నిజమైన స్వాతంత్రం అనే నినాదంతో మీ ముందుకు వచ్చాము. అయితే నైతికత అంటే మనందరికీ తెలిసిన ఓన్లీ చదువుకోవడం వరకే పరిమితం, అమలులోకి, ఆచరణలోకి రాని విషయాలని తెలుసు మనకు. కానీ నైతికతకు, స్వాతంత్రానికి జోడించినట్లయితే మనం నిజమైన అర్థాన్ని మనం గమనించవచ్చు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, అనైతికత ఎక్కడుంది, అవినీతి ఎక్కడుంది? మన అందరం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కదా, చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్, చాలా మంచి మంచి జాబ్స్లో, ప్రొఫెషన్స్లో ఉన్నాం మనం. కాబట్టి ఒక్కసారి గమనించినట్లయితే మనకు తెలుస్తుంది, మన చుట్టూ ప్రతి చోట అవినీతి, అన్యాయం, అధర్మం, అబద్ధం ఏదో ఒక రూపంలో, ఏదో ఒక ఇల్లు, ఏదో ఒక సమాజం కూడా దీని నుండి ఫ్రీ లేదు. అంటే ప్రతి ఇల్లు, ప్రతి సమాజం, ప్రతి చోట అవినీతి అనేది ఎలా పేరుకుపోయిందంటే మనం లెక్క పెట్టడం స్టార్ట్ చేసినట్లయితే మనం దాన్ని లెక్కించలేము. అన్ని అఘాయిత్యాలు, అత్యాచార్యాలు, హత్యలు, మారణకాండాలు ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి, చిన్న చిన్న విషయాల నుండి పెద్ద పెద్ద విషయాల వరకు. అయితే మనం ఇప్పుడు ఏమంటున్నామంటే నైతికత అనేది నిజమైన స్వాతంత్ర్యం అంటున్నాం. కానీ వినేవాళ్ళు ఏమంటున్నారు, నైతికత అనగానే మేబీ ధర్మం, న్యాయం, నిజం మాట్లాడేదంతా బంధీలుగా, అంటే బంధాలుగా మనం అనుకుంటున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్లయితే, ఒకవేళ మనం మతలబ్ ఓపెన్ అనే స్వాతంత్రం ఎలా ఉంది? ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నా జీవితం నా ఇష్టం అనుకుంటూ ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్గొంటున్నాడు, సూసైడ్స్. ఒక వ్యక్తి నా ప్రాణం నా ఇష్టం అంటూ తన ధోరణిలో తన ఇష్టం వచ్చినట్టు వివరిస్తున్నాడు. నా కుటుంబం నా ఇష్టం అంటూ ఎవరో మతలబ్ ఇంట్లో వాళ్ళు తాగి వచ్చి కొట్టడం, భార్య పిల్లల్ని హింసించడం అనేది జరుగుతుంది. నా వెహికల్, నా మేబీ 2 వీలర్ ఆర్ కార్ నా ఇష్టం అనుకుంటే ఇష్టం వచ్చినట్టు నడుపుతూ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అంటే ప్రతి చోట్ల నా ఇష్టం అనే ఒక ఈ స్వాతంత్రంతో దాన్ని అవినీతికి, అధర్మానికి, అన్యాయానికి అందరూ దాన్ని యూజ్ చేస్తున్నారు. కాబట్టి నిజమైన స్వాతంత్రం అంటే ఏంటి? నిజమైన స్వాతంత్రం అనేది నైతికతోటి వస్తుంది, నీతితోటి వస్తుంది, నిజాయితీతోటి వస్తుంది, ధర్మంతోటి వస్తుంది, న్యాయంతో వస్తుంది. కాబట్టి ఈ నైతికతను మళ్ళీ జీవింపచేయాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరిలో నైతికత అనేది ఉంది, దాన్ని జాగృతం చేసే ఉద్దేశంతో జమాతే ఇస్లామే హింద్ యొక్క విమెన్స్ విభాగము దేశవ్యాప్తంగా, ఒక డిస్ట్రిక్ట్కే కాకుండా, స్టేట్కే కాకుండా దేశవ్యాప్తంగా ఈ ఒక ఉద్యమం లాగా, ఒక మూమెంట్ లాగా తీసుకొని వచ్చాము. దీని యొక్క యాక్టివిటీస్ అన్ని ఒక నెల మొత్తం జరుగుతూ ఉంటాయి. కానీ ఈ నెలతో ఆగిపోయే ఉద్యమం కాదు ఇది, మొత్తం సంవత్సరాలు తరబడి జరుగుతూనే ఉండాలి. ఇది ఎందుకు చేయాలి? నేను దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే ఇష్టం వచ్చినట్లు జీవించడం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్లో ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఆ అబ్బాయికి క్లాస్కి వెళ్ళడం ఇష్టం లేదు, ఎగ్జామ్స్ రాయడం ఇష్టం లేదు, క్లాస్లో కూర్చోవడం ఇష్టం లేదు. అలాంటప్పుడు అతను ఏమంటాడు, నాకు స్కూల్లో స్వాతంత్రం లేదు, నేను స్కూల్లో ఎందుకు వెళ్ళాలి, టైంకి ఎందుకు వెళ్ళాలి, టైంకి ఎందుకు రావాలి, ప్రతి క్లాస్ ఎందుకు వినాలి అని ఇష్టం వచ్చినట్లు తన టైంకి వెళ్ళడం, తన టైంకే రావడం,
టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, క్లాసులు హాజరు కాకపోవడం, టీచర్లను తిట్టడం, ఫ్రెండ్స్ని కొట్టడం, ఇలాంటి అన్ని విషయాలు చేస్తుంటే మనం ఏమంటాము? ఒకవేళ దాన్ని అలో చేస్తామనుకుంటే అప్పుడు ఏమంటాం మనం? ఆ బాబుకి డిసిప్లిన్ లేదు అని అంటాము. బాబుతో ఊరుకుంటాము మనం ఏమంటాం? ఆ స్కూల్కే మొత్తానికి డిసిప్లిన్ లేదు కాబట్టి ఆ స్కూల్లో మనం ఎవరము జాయిన్ చేయించొద్దు, అడ్మిషన్ తీసుకోవద్దు అని చెప్పేసి ఆ స్కూల్లో మనం బదనాం చేస్తాం. అలాంటిది మనం ఏమంటున్నాం ఇప్పుడు? ఎక్కడైతే అవినీతి, మేబీ లంచగొండితనం, అధర్మం, అన్యాయం అయితే మొత్తం ప్రబలిపోయిందో అలాంటి సమాజాన్ని మనం ఏమంటున్నాం? స్వాతంత్ర్యం అనొచ్చా? స్వాతంత్ర్యం అనేది అనలే మనం. అది టోటల్లీ స్వాతంత్రానికి తప్పుడుగా మనం ఇచ్చిన ఒక డెఫినేషన్ అనుకోవచ్చు. ఎక్కడైతే నీతి నిజాయితీ ఉంటుందో, ఎక్కడైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయో, ఎక్కడైతే డిసిప్లిన్ ఉంటుందో, ఎక్కడైతే మనం ఒబీడియన్స్ చూపిస్తామో సమాజం పట్ల మన యొక్క విధులను నిర్వర్తిస్తూ, దాన్ని మనం నైతికత అని అంటాము. అలాంటి నైతికతను మనం మళ్ళీ సమాజంలో తీసుకురావాలనే ఉద్దేశంతో జమాతే ఇస్లామే హింద్ ఈ మహిళా విభాగం తరపు నుండి ఈ క్యాంపెయిన్ తీసుకొని ముందుకు వచ్చాము. కానీ ఈ క్యాంపెయిన్లో ఒక మహిళలే కాకుండా ప్రతి ఒక్కరు, ప్రతి అన్న, తమ్ములు, తండ్రులు, తనయులు, మీన్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్, ఆల్ సొసైటీ మెంబర్స్, మేబీ వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, ఏ ఫీల్డ్లో పనిచేస్తున్నా కానీ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ కావాలని కోరుకుంటున్నాను. ఎలా చేయాలి అని ఒకవేళ మీకు డౌట్స్ వస్తే జమాతే ఇస్లామే హింద్ తరపు నుండి కొన్ని యాక్టివిటీస్ మేము చేస్తున్నాము. మరికొన్ని యాక్టివిటీస్ మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. మనం అయితే సిటిజన్గా బయటకు వెళ్తున్నాం అనుకోండి, ఎక్కడో మనం మన మేబీ 2 వీలర్ పైన మన కార్లో మనం వస్తున్నాం, మనం చూస్తున్నాం ఒక అబ్బాయి ఉన్నాడు, చిన్న బాబు, మేబీ ఎవరో డౌట్ఫుల్ పర్సన్స్, అదే అనుమానాస్పదంగా కొందరు ఉన్నారనుకోండి. ఒక సిటిజన్గా మనం అక్కడ ఆగి ప్రశ్నిద్దాం, బాబు ఏమైంది, ఎవరు వీళ్ళు? ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఎక్కడైనా ఒక అమ్మాయి ఉందనుకోండి నిలబడి, మేబీ కన్వీనియన్స్ కొరకు తను వెయిట్ చేస్తూ ఉంది, ఎవరైనా 4 అబ్బాయిలు కనిపిస్తున్నారు, ఒక అమ్మాయి ఉందనుకోండి, అక్కడ మన బాధ్యతగా మనం ఒక మేబీ యూనిఫామ్ లేని ఒక సోల్జర్ లాగా, ఒక మేబీ ఒక పోలీస్ లాగా మనం మంచి భారత పౌరుల్లాగా మనం వ్యవహరిస్తామనుకోండి, తప్పు అనేది, అవినీతి అనేది, అధర్మం అనేది భయపడుతూ వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ చెడును చూసి కూడా చూడనట్టు ఎప్పుడైతే మనం వ్యవహరిస్తామో అప్పుడు అవినీతి అనేది, అధర్మం అనేది చాలా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మన చుట్టుపక్కల జరిగే ప్రతి విషయంలోనూ మనకెందుకులే అనే ధోరణి మనం వదిలేస్తామనుకోండి, అప్పుడు మనం న్యాయమైన, ధర్మమైన సమాజాన్ని మనం స్థాపించవచ్చు. ఎక్కడో ఒక చిన్న హదీస్ సారాంశం ప్రకారం ఏంటంటే, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని సెలవిచ్చారంటే, ఎక్కడైతే తప్పు, అన్యాయం, అధర్మం జరుగుతుందో మనం చేతులతోటి ఆపే ప్రయత్నం చేయాలి. దాని సారాంశం చెప్తున్నాను. మన చేతులతోటి అంటే మన పవర్ తోటి, అధికారంతో. ఎక్కడైతే మన దగ్గర అధికారం లేదో అలాంటప్పుడు మనం మాటలతోటి ఆపే ప్రయత్నం చేయాలి ఆ చెడుని, అధర్మాన్ని, అన్యాయాన్ని. కానీ కొన్ని చోట్ల మనం మాటలు కూడా మాట్లాడలేము. అలాంటి స్థితిలో మనసులో అయినా మనం ఏమనుకోవాలి అంటే, ఇది తప్పు పని, ఇది చెడ్డ పని అని మనం మనసులో అనుకోవాలి. సో ఆ విధంగా ఒకవేళ మనం మనిషిగా ఒకవేళ మానవత్వాన్ని గుర్తించే వాళ్ళమైనట్లయితే మనసులో అయినా చెడు పనిని చెడుగా గుర్తించాలి. పేరుకుపోయిన అవినీతిని, అన్యాయాన్ని, అధర్మాన్ని అందరం కలిసి, మతాతీతంగా అందరూ కలిసి